డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల మీద, రాష్ట్రకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద ఒక మంత్రివర్గ సమావేశాలు కానీ విస్తృత చర్చలు జరిగేటువంటి దాంట్లో మీరు కూడా భాగస్వాములు అయి ఉంటారు. కాబట్టి రాష్ట్ర రాజకీయాలు, ఆర్థిక పరిస్థితుల మీద కూడా మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పదే పదే ఒక విమర్శ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంటు కొద్ది రోజుల్లోనే కూలిపోతుంది, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అని చెప్పి అంటున్నారు. ఒకవేళ సేమ్ బడ్జెట్, సేమ్ రాష్ట్రము, సేమ్ మీకున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మీకెన్ని వనరులు ఉంటాయో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు సేమ్ అన్ని వనరులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళలో లేని వనరులు, వీళ్ళలో లేని క్యాపబిలిటీ బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేయగలుగుతారు అనుకుంటున్నారు? మరి సేమ్ అదే కదా వ్యవస్థ. నో, ఇప్పుడు అడగాల్సింది రివర్స్ క్వశ్చన్. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇన్ని చేశారు, కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోతా ఉన్నది? రైతు బంధుకి ఎందుకు ఇవ్వకపోతుంది? రైతు బీమా ఎందుకు ఇవ్వకపోతుంది? మొన్న రంజాన్ పండుగ అయితే బట్టలు ఎందుకు వేయలేకపోతా ఉంది? తర్వాత నీళ్ళు ఎందుకు వేయలేకపోతా ఉంది? మిషన్ భగీరథ సాగునీరు ఎందుకు ఇవ్వకపోతా ఉంది? అయితే వాళ్ళు చెప్పిన ఒక చిన్న విమర్శ ఏంటంటే, రాష్ట్రం ఆల్రెడీ అప్పుల పాలు చేసి కూర్చున్నారు కాబట్టి, మేము లాస్ట్ బడ్జెట్లో ఉన్నాం కాబట్టి వీటిని మొత్తం సమీకరించుకోవడంలోనే సమయం సరిపోతుందని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు అప్పులు ఎవరికి పుడతాయి? సంపాదన ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో. ఇప్పుడు నేను ఉదాహరణకు నేనున్నాను, ఒక డాక్టర్గా దాదాపు 40 సంవత్సరాల నుండి పిల్లల హాస్పిటల్ కనిపిస్తుంది, ఇల్లు కనిపిస్తుంది, నా స్టేచర్ తెలుసు. అట్ ద సేమ్ మీరు కూడా ఉన్నారు. మన ఇద్దరం కలిసి ఓ దగ్గర ఆసాం దగ్గరికి అప్పుకుపోదాం. నాకు ఎంత అప్పిస్తాడు, మీకు ఎంత అప్పిస్తాడు అంటే నన్ను చూసి, నా స్టేచర్ను చూసి, నా సంపదను చూసి నాకు ఇచ్చే అప్పు వేరుంటుంది, మీకు ఇచ్చే అప్పు వేరుంటుంది. మిమ్మల్ని డిగ్రేడ్ చేయట్లేదు నేను. సో మీరు ఏజ్ నాకంటే చిన్నవాళ్ళు, ఎడ్యుకేషన్లో నాకంటే చిన్నవాళ్ళు, తర్వాత రకరకాల కారణాలు చూసుకున్నప్పుడు నా కొడుకుతో సమానం. మీరు నా కొడుకుకి ఇప్పుడు 39 సంవత్సరాలు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అప్పు ప్రజలకు తెలియదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తున్నది? సాగునీరు అందియక పంటలు ఎండిపోతూ ఉన్నాయి, తాగునీరు ఇయ్యక ట్యాంకర్లు పెడతా ఉన్నారు, చెర్లన్నీ ఎండిపోయినాయి, పశువులకు నీళ్ళు లేని పరిస్థితి కనబడతా ఉన్నది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 24 గంటల కరెంటు రావడం లేదు, నువ్వన్న బోనస్ లేదు, ఒడ్లు కొనుటోడే అక్కడ లేడు, నీ కనీస మద్దతు ధరకి 500 బోనస్ అంటే అది ఎక్కడ కూడా కనిపించట్లేదు. అన్నిటికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి రేపు కుప్పకూలిపోయడానికి కారణం ఏంటంటే, మాదిగలందరూ కూడా తిరగబడబోతా ఉన్నారు రేపు ఎలక్షన్లో. నా మాదిగ జాతి బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక్క క్యాబినెట్ మంత్రి ఇవ్వలేదు. వెనుకట మనం చూసుకుంటే, చరిత్ర చూసుకుంటే ప్రతి క్యాబినెట్లో మాదిగ బిడ్డ ఉండేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చే వరకు ఈ రోజున్న క్యాబినెట్లో ప్రసాద్ కుమారు, మాల దాసరి సంబంధించిన ఆయన, పంబాలు అంటారు, తర్వాత బట్టి విక్రమార్క మాల దాసరి అయిపోయింది, తర్వాత దామోదర్ రాజనరసింహ మోచి, ఒక్క నిజమైన మాదిగ అనేవాడు లేడు. ఈరోజు తెలంగాణలో 12% మాదిగలు ఉన్నారు, హయ్యెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద సొసైటీ ఎమంగ్ ఆల్ క్యాస్ట్. అన్నిటికంటే పెద్ద కులము నెంబర్ 1 మాదిగ, నెంబర్ 2 ముదిరాజ్, నెంబర్ 3 గొల్ల కుర్మలు, నెంబర్ 4 గౌడు, తర్వాత పద్మశాలి, ఇట్లా వెళ్ళిపోతుంది. సో అన్నిటికంటే సోషల్ జస్టిస్ అంటే ఇది జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి రావాలి. మాది మా పాలు పెద్ద పాలు, మా పంగ పెద్ద పంగ. మాకు ఇవ్వకుండా ఈరోజు నీ మంత్రివర్గంలో అవకాశమే లేదు. తర్వాత ఇప్పుడు ఏమైనా ఎంపీలలో ఇస్తామంటే 2 మాలలకు, 1 బైన్లకు. అది బైన్లు అంటాను కానీ ఆయన పద్మశాలి, నిజం చెప్పాలంటే క్యాస్ట్ పద్మశాలి, కానీ దొంగ సర్టిఫికేట్ తోటి ఇలా బైన్లా అని చెప్పుకుంటున్నాడు. అది మన చెప్తాను, అది నెక్స్ట్ క్వశ్చన్. మోతుకుబెల్లి నరసింహ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడుతున్నాడు. భస్మాసుర హస్తం, కడియం శ్రీహరి అంటాడు భస్మాసుర హస్తం. ఆయనేమో అభయాస్తం అని తిరుగుతూ ఉంటే భస్మాసుర హస్తాన్ని పక్కకు తీసుకున్నాడు. కడియం శ్రీహరి ఏ పార్టీలోకి పోతే అందరి మీద చేయి పెట్టి వాళ్ళని ఖతం చేయడం, ప్రభుత్వాన్ని ఖతం చేయడానికి పోయిండనే పరిస్థితి ఉన్నది. సో ఎందుకు ఇట్లాంటి వివాదాలకు సంబంధించిన కడియం శ్రేయర్ కావచ్చు, కావ్యం కావచ్చు, ఎందుకు పార్టీలోకి తీసుకొని నిక్కార్సైన మాలాంటి మాదిగ బిడ్డలకు కాంగ్రెస్ పార్టీకు దూరం ఎందుకు చేసినామని అడుగుతున్నాడు. ఇవాళ మోతుకుబెల్లి నరసింహ అడుగుతున్నాడు, సీనియర్ లీడర్గా. అంతకుముందు వాళ్ళు టీడీపీలో ఉన్న వాళ్ళుగా క్లియర్ కుల్లం మాట్లాడుతున్నాడు. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసింది, క్యాబినెట్లో అన్యాయం చేసింది, ఈరోజు ఎంపీ స్థానాలకు అన్యాయం చేసింది. బై ఎలక్షన్లు అక్కడ కంటోన్మెంట్లో ఉంటే అది కూడా మాలలకు ఇచ్చి పడేసాడు. అంటే మాదిగలు అంటే లెక్కే లేదు. అప్పుడేమంటాడు, అంతకుముందు ఏమంటాడు, నేను ఇవాళ జెడ్పీటీసీ గెలిచిందంటే మాదిగల వల్ల,
ఎమ్మెల్సీ గెలిచినంటే మాదిగల వల్ల, మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన మాదిగల వల్ల, ఎంపీ గెలిచినంటే మాదిగల వల్ల, తర్వాత మొన్న ఎమ్మెల్యే గెలిచిన ముఖ్యమంత్రి అంటే మాదిగల వల్ల అంటాడు. కానీ మాదిగలకు చేసింది ఏంటంటే గుండు సున్నా. ఇక నేను మాదిగలు ఎట్లా నమ్ముతారు? కాబట్టి నేను నీ అంతమే చూస్తానికి ఎలా మాదిగలు సిద్ధంగా ఉన్నారు. ఓకే, రాజయ్య గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కొంత అలక వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలిశారని చెప్పి చాలా అందరికీ తెలిసిన విషయమే, అందులో వాస్తవం ఏంటనేది మీకు తెలిసి ఉంటుంది. అటువంటి అప్పుడు మరి మీరు నిజంగా ఇప్పుడు ఇంత మాదిగ సామాజిక వర్గం మీద ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నదని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న తరుణంలో ఒక డిప్యూటీ సీఎంగా పనిచేశారు, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒక తిరుగులేని వ్యవస్థని స్టేషన్ గన్పూర్లో మీరు నిలబెట్టారు. అటువంటి అప్పుడు మిమ్మల్ని వాళ్ళు తిరస్కరించడం లేకపోతే అసలు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాధాన్యత లేకపోవడానికి కారణం ఏమంటని భావిస్తున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీకి 2011 అక్టోబర్ 29 రాజీనామా చేసి, అంటే ఏమంటారు, ఆనెస్ట్గా వీర విధేయుడిగా కేసీఆర్ గారు దేవుడు, నా తండ్రి లాంటి వాడని అనేక సందర్భాలలో అనేక అవమానాలు జరిగినా కూడా ఆయన నాయకత్వంలో పనిచేసుకుంటూ వచ్చినప్పుడు 2014లో ఎమ్మెల్యే టికెట్ కోసం కడియం శ్రీహరి అడ్డుపడితే ఆయనకి ఎంపీ ఇచ్చి నాకు ఎమ్మెల్యే ఇచ్చారు. డిప్యూటీ సీఎం పోవడానికి ప్రధాన కారణం కడియం శ్రీహరి గారు. అది కేసీఆర్ గారే చెప్పారు. కొందరు విధవలు సిలువలు పలువలు చేసి చెప్పడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా అని చెప్పి మళ్ళీ 2018లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన దాన్ని అడిగిండు. ఎమ్మెల్సీగా 2 సార్లు ఉన్నాడు. మళ్ళీ 2023 2018 అయిపోయినాక 2000 ఎలక్షన్ల ముందు మళ్ళీ బ్లాక్మెయిల్ చేసిండు. నాకు కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా చెప్తాడు ఆయన, కేసీఆర్ దగ్గర పోయి కేటీఆర్ దగ్గర పోయి చెప్తాడు, నాకు కాంగ్రెస్కి పోతే నాకు ఎమ్మెల్యే అంటున్నారు, నా బిడ్డకు ఎంపీ అంటున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తారు, ఇంత ఎక్స్ డిప్యూటీ సీఎం ఇంత సీనియర్ లీడర్ని పోగొట్టుకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పి. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్మెయిలింగ్. సో బ్లాక్మెయిల్ చేసి 2023లో టికెట్ తెచ్చుకున్నాడు, ఎమ్మెల్యే టికెట్. నేను గన్పూర్లో 12 ఏళ్ళు పనిచేసాను కాబట్టి మొత్తం క్యాడర్ అంతా నాదే. ఆయన మీద వ్యతిరేకతతో 30% చేయకపోవచ్చు కాక 70% క్యాడర్ నా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయడం వల్ల ఆయన గెలిచిండు. నన్ను స్టార్ క్యాంపెయిన్గా ఇన్ఛార్జ్గా జనగాం పంపిస్తే నేను జనగాం కూడా గెలిపించున్నాను. అంటే నా నిబద్ధత, నేను ఎంతో గొప్పగా పనిచేస్తాననే దానికి నిదర్శనమే వాళ్ళ గణపురము జనగాం గెలవడం. అవిభక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయి. ఎందుకు గెలిచినాయి? 100% మై ఇన్ఫ్లుయెన్స్. సో అక్కడ ఆడినా పాడినా ఇక్కడ పెంచిన. సో ఇక్కడ రాసి తయారు చేసుకున్నాక ఇక్కడ వచ్చి కూర్చున్నావు, అక్కడ పల్లెరాజేశ్వరిని గెలిపించడానికి కారణమైనప్పుడు నన్ను పిలిచి ఎంపీ టికెట్ ఇవ్వాలా? సో అట్లా కాకుండా నన్ను ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు నన్ను కన్సోల్ చేయడానికి నీకు రైతు సమితి చైర్మన్ ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. తర్వాత అది అయిపోగానే ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీ మినిస్టర్ అన్నారు. కానప్పుడు ఒకవేళ ప్రభుత్వం రాకపోతే ఎంపీ అన్నారు. ఏం చేయాలి రాజయ్య, నువ్వు చేయబట్టి 2 నియోజకవర్గాలు చేసినావు, బేష్ బాగా చేసినావు అని అప్రిషియేట్ చేసి నువ్వు ఎంపీ చేసుకొని రంజిత్ రెడ్డిది ప్రకటించక ముందు నాది ప్రకటించాలి, ఆయన ముందు ప్రకటించదు పోయిండు అనుకో. సో అట్లా ప్రకటించకుండా మళ్ళీ కడియం శ్రీ బిడ్డకు పేరు వస్తుంది, ఎందుకంటే మళ్ళీ బ్లాక్మెయిల్ మొదలుపెట్టిండు. సో నేను ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది? నా నిరసన తెలియజేయాలి. తండ్రి మీద కొడుకు నిరసన చేసే అవకాశం ఉంటుంది, ఆ నిరసన తెలియజేయడం. అప్పుడు నేను స్వతంత్రంగా ఉన్నాను. సో ఇది వాటాయాం నేను ప్రూవ్ చేసుకోవాలని సమయం ఆసందని చెప్పేసి అంతకుముందు నేను 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. అధినాయకత్వం మొత్తం కూడా తెలుసు. నేను ముందే చెప్పిన, కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ బస్సు యాత్ర చేస్తే మొత్తం అందరి లీడర్ స్పోక్స్ పర్సన్గా మొత్తం తెలంగాణ మొత్తం కూడా తిరిగిన నేను. నాకు అందరూ ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో ప్రతి ఒక్కరు నాకు అన్నదమ్ములు లెక్కన, అంటే అంత సమకాలీకులు నాకు. దేవుని దయ వల్ల ఇవాళ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అంటే అంతకుముందు వాళ్ళకంటే ముందే నేనే డిప్యూటీ సీఎం ఉద్యమాన్ని ఎత్తుకున్నా కాబట్టి ఇవాళ కడియం శ్రీహరి కంటే నేనే ముందయ్యాను, ఇటు బట్టి విక్రమార్క కంటే నేనే ముందయ్యాను. సో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ. ఇట్స్ ఇంటెన్స్ క్వశ్చన్ నౌ. అది ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్లో కానీ ఎంట్రన్స్ క్వశ్చన్, హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నా పేరు రాయాల్సిందే డెఫినెట్లీ. సో ఆ పరిస్థితికి మనం ఎదిగినాం. సో ఆ క్రమంలో రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్ పెద్దలందరినీ అల్లా తప్ప కలవలేదు. డీకే శివకుమార్ని కలిస్తే 1 అవర్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఇద్దరం ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎం, నేను మాజీ డిప్యూటీ సీఎం, అంత గౌరవం నాకు ఇచ్చారు. కూర్చొని మొత్తం కూడా ½ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మాట్లాడాను. మల్లికార్జున ఖర్గేని కూడా కలిశాను ఢిల్లీలో. లాన్లో కూర్చొని అర్ధగంట సేపు మాట్లాడుకొని ఎట్లా నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సో చర్చలు జరుగుతాయి మనకు. అట్లాగే బీజేపీ సెంట్రల్ నాయకత్వము
జిల్లా నాయకత్వం నా కాంటాక్ట్లకు వచ్చారు. ఓకే. అంటే వాళ్ళ ఐడియాలు పంచుకున్నప్పుడు నేనేందో తెలిసింది. వాళ్ళు మాట్లాడిన భాష నాకు అంటే నాకు ఇష్టం లేదు. నేను ఇటు చేయగానే అటు కలిసిన మాట వాస్తవం. ఓకే. ఎందుకు కలవడం వచ్చింది, వాళ్ళు నాకు ఎంపీ టికెట్ ఇస్తామని ఆశ పెట్టారు వాళ్ళు కూడా. సో కాబట్టి ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి ఎటైనా పోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడి ఏర్పాటులో భాగంగా ఒక దైవికంగా మాట్లాడితే దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేస్తే ఆ మార్గాన్ని సరళం చేసి ఆ దారికి పోయేటట్టు చేస్తాడు. గణపురము నాది కాబట్టి, నేను పుట్టిన గడ్డ కాబట్టి అటు ఇటు తీసుకొచ్చి ఎన్ని రకాలు చేసినా కూడా కడియంసీఆర్ని కడియంసీ బిడ్డను అక్కడి నుంచి పోయేటట్టు చేసిన గొప్ప దేవుడు. నేను ఆ రకంగా చెప్తాను. గొప్ప దేవుడు నా స్థలాన్ని నాకు ఇచ్చిండు. అది నాకు ఇవాళ క్యాబినెట్ మంత్రి కంటే, ఎంపీ కంటే, ఎమ్మెల్యే కంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత ఇవ్వడం అనేది ఉన్నది చూడు, రియల్లీ నేను నిజంగా సాధించిన విజయంగా చూస్తూ ఉన్నాను. సో ఆ క్రమంలో ఎప్పుడైతే నేను రాజీనామా చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర నుంచి వెళ్ళి కేటీఆర్ ద్వారా పిలుపు వస్తే అప్పుడు నేను పోవడం జరిగింది.